హలో గైస్, వెల్కమ్ టు గౌతు బీబీ టాక్స్. ఈసారి బిగ్ బాస్ సీజన్ 10కి సెలబ్రిటీస్ ఎవరెవరు వస్తారో ఇప్పుడైతే మాట్లాడుకుందాము. తనూజాల సీరియల్లో పాపులారిటీ ఉన్న వాళ్ళల్లో కావ్యశ్రీ, తేజస్విని గౌడ వీళ్ళిద్దరిలో ఒకరైతే కంపల్సరీ వస్తారనమాట. తేజస్విని గౌడ అయితే ప్రజెంట్ కుక్ విత్ జాతిరత్నాలు షోలో అయితే ఉన్నారు. తను తమిళ సీరియల్ కూడా అయిపోయి వచ్చిందనమాట. తను ప్రెగ్నెంట్ అని కూడా అంటున్నారు. మేబీ తనైతే రాకపోవచ్చు. ఇంకా కావ్యశ్రీ గౌడ అయితే సుధీర్ గారితో ఒక షో అయితే చేస్తున్నారు. తను ప్రజెంట్ ఖాళీగానే ఉన్నారు. తనే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. వీళ్ళిద్దరిలో ఒకరైతే కంపల్సరీ వస్తారు. నేనైతే కావ్యశ్రీ గారి పక్కా వస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా సింగర్ కేటగిరీలో వచ్చేసి మంగ్లీ లేదా సాకేత్ అయితే రావచ్చు. మంగ్లీ గారే వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే రీసెంట్గా తను ఒక స్కామ్లో ఇరుక్కుంది. దాని నుంచి బయటపడాలన్నా తను మంచిది, తనకి ఆ స్కామ్కి ఏ సంబంధం లేదు అని నిరూపించుకోవాలన్నా తనే బిగ్ బాస్కి రావాల్సి ఉంటుంది. మేబీ తనే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంకా సాకేత్ గారు అయితే మంచి హ్యూమన్ ఉన్న వ్యక్తి, తను వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఇంకా యాంకర్ కేటగిరీలో వచ్చేసి సుధీర్ రెడ్డి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా బిగ్ బాస్ రివ్యూవర్గా వచ్చి సీను 65 అనే వ్యక్తి అయితే రావచ్చు. తినైతే సెలబ్రిటీస్గా వస్తాడా లేదా అగ్ని పరీక్ష ద్వారా వస్తారా అనేది అయితే తెలియదు అనమాట. తిను జబర్దస్త్లో కూడా చేశారనమాట. మేబీ తినైతే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కామెడీ కేటగిరీలో ఎక్స్‌ప్రెస్ హరి అనమాట. తిను వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. మనం చూసాము కుక్ విత్ జాతిరత్నాలు సూపర్ ఫన్ అయితే వర్కౌట్ అయిందనమాట. ఎక్స్‌ప్రెస్ హరికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తను రైటర్ కాబట్టి చాలా షోస్కి అయితే రైటింగ్ రాస్తారు. షోస్ అన్నీ కంప్లీట్ అయినప్పటికీ కూడా తనని మేనేజ్మెంట్ పంపిస్తే వస్తాడు, లేకపోతే లేదు. ఎందుకంటే తను బిగ్ బాస్ కూడా రైటర్గా అయితే రాశాడనమాట. కాబట్టి హరికి కూడా బిగ్ బాస్కి వచ్చే ఇంట్రెస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉందంట. మేబీ తను కూడా రావచ్చు. మిగిలిన కేటగిరీని ఎలా తీసుకోబోతున్నారంటే స్టార్ మాలో టెలికాస్ట్ అయిన 2 షోలు ఉన్నాయి కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండ్ కుక్ విత్ జాతిరత్నాలు. ఈ షో నుంచి అయితే తీసుకుంటారనమాట. మేడ్ ఫర్ ఈచ్ అదర్ షో నుంచి సోనియా వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. తినైతే చాలా బాగా మాట్లాడతాడు. పిన్ టు పిన్ అయితే మాట్లాడతారనమాట. ఈవిడైతే తన బెస్ట్ అయితే ఇస్తుంది. విన్నర్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే తనకి మాట్లాడే విధానం తెలుసు. నెక్స్ట్ సంధ్య గారు వచ్చే అవకాశం ఉందనమాట. సంధ్య గారు అయితే ఫుల్ అగ్రెసివ్గా చాలా గొడవపడే మనిషిగా అయితే ఉంటారు. తిను కూడా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉందనమాట. మెయిన్ 100% వచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది శివ్ అనమాట. ప్రియాంక జైన్ వల్ల పార్ట్నర్. తనైతే టాస్క్లన్నీ చాలా బాగా ఆడతాడు. లేడీస్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారనమాట. ఇంకా నూకరాజు కూడా రావచ్చు. నూకరాజు వస్తే ఇమ్యూనల్లా ఫుల్ ఫన్గా అయితే మాట్లాడతారు. వీళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ షో నుంచి అయితే వస్తారనమాట. ఇంకా కుక్ విత్ జాతిరత్నాలు షో నుంచి కొంతమంది అయితే వచ్చే అవకాశం ఉంది. మెయిన్గా దీపిక అనమాట. దీపిక ఎందుకంటే రోహిణిలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది. ఎవరు పంచెస్ వేసినా తన మీద తీసుకుంటుంది. తను వస్తే టాస్క్లు ఫుల్ ఫన్ వేలో అయితే తీసుకెళ్తుంది. ఫీమేల్ కమెడియన్గా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పల్లవి గౌడ. ఈవిడ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ షో ద్వారా రాకేష్ అయితే రావచ్చు. యూట్యూబర్ కేటగిరీ ద్వారా ఈ హర్ష సాయి లేదా ఈషా వ్లాగర్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరైతే కంపల్సరీ వస్తారు. మేబీ హర్ష సాయి అయితే రాకపోవచ్చు. ఈషా వ్లాగర్ అనే ఆవిడే కంపల్సరీ రావచ్చు అనమాట. ఈవిడ వచ్చే అవకాశమే చాలా ఎక్కువగా ఉంది. మీలో అగ్ని పరీక్ష బిగ్ బాస్ సంబంధించిన ఏ చిన్న అప్డేట్ మిస్ అవ్వకూడదంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాయ్స్.